ఎవరికి ఎన్ని వచ్చినాయి రామ్ నరేష్ సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. అసలు అంటే ఈ పోస్టల్ కానీ హోమ్ ఓట్లు కానీ వీటికి సంబంధించి ఎవరికి ఎన్ని వచ్చినాయి? ఇంకా దానికి సంబంధించి ఇంకా స్పష్టమైన ప్రకటన అయితే బయటకు రాలేదు. కానీ ఇప్పటివరకు అందుతున్న సమాచారం, లోపల నుంచి మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆ 101 ఓట్లలో కాంగ్రెస్కి అయితే స్పష్టమైన ఆధిక్యంగా ఉన్నట్టయితే తెలుస్తుంది. 101 ఓట్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కనిపిస్తుంది. కాబట్టి ఇక ఈవీఎంలకు సంబంధించి కౌంటింగ్ ప్రారంభమైంది. మొదటి రౌండ్కి సంబంధించి మరికొద్దిసేపట్లో ఫలితాలు వెలువరించేందుకైతే తెలుస్తుంది. 2 రౌండ్లలో మొదట షేక్పేట డివిజన్కి సంబంధించి 2 రౌండ్లలో కౌంటింగ్ సంబంధించిన వివరాలను కూడా వెల్లడిస్తారు. మొదటికి సంబంధించి 1 నుంచి 42 వరకు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన మొదటి రౌండ్ ఫలితాలు మరికొద్దిసేపట్లో వెలువరించేందుకైతే ఇప్పటికే అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈవీఎంలన్నీ కూడా ఓపెన్ చేశారు. ఏజెంట్లకి ఈవీఎంలు ఓపెన్ చేసి ఎవరికి ఎన్ని ఓట్లు ఇచ్చాయని చూపిస్తున్నారు. 42 టేబుల్ని ఏర్పాటు చేశారు. ఆ 42 టేబుల్లో ఉన్న సిబ్బంది, టేబుల్కి 3 సిబ్బంది చొప్పున పార్టీలకు సంబంధించిన అభ్యర్థులకైతే వాటి సింబల్స్ చూపించి కూడా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి ఏంటనే చూపిస్తున్నారు. ఆ కౌంటింగ్ మొత్తం 42 టేబుల్కి సంబంధించిన కౌంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఆర్ఓకి ఇస్తారు. దానికి సంబంధించి మొత్తం ఏ పార్టీకి ఆధిక్యం వచ్చింది, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయనే వివరాలను కూడా మరికొద్దిసేపట్లో వెల్లడిస్తారు. ఇట్లా దాదాపు రామ్ నరేష్ ప్రతి రౌండ్ సంబంధించి అప్పటికప్పుడు వివరాలు అందించే ఏర్పాట్లు జరుగుతాయి. మరోవైపు కౌంటింగ్ తిరిగిన కూడా లోపల ఏజెంట్లకు సంబంధించి సరైన వసతులు ఎక్కువ చాలా మంది 58 మంది అభ్యర్థులు ఎక్కువ లేవు. చాలా మంది 58 మంది అభ్యర్థులు పోటీ పడుతున్న నేపథ్యంలో వాళ్ళకి సంబంధించి కూర్చోడానికి ఏజెంట్లకు సరైన వసతులు కూడా లేవంటూ కొంతమంది నిరసన వ్యక్తం చేస్తూ కూడా బయటకు వచ్చిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 58 మంది అభ్యర్థులు పోటీ చేసినప్పటికీ కూడా ప్రధానంగా కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీల మధ్య పోటీ నెలకొందని చెప్పుకోవచ్చు. మరోవైపు కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. 144 సెక్షన్తో పాటు భారీగా బలగాలను మోహరించారు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా. రైట్ రామ్ నరేష్, అంటే ఇప్పటి వరకు కూడా సరే ఏజెంట్స్ 2 పార్టీలకు సంబంధించిన 3 పార్టీలకు సంబంధించిన ఏజెంట్స్ ఉన్నారు. ఏంటి అంటే గెలుపుకి సంబంధించి, విజయానికి సంబంధించి ఎవరి పార్టీలు, ఏ పార్టీ ఎలా ఆలోచిస్తోంది? ఇక్కడ కౌంటింగ్ కేంద్రానికి వచ్చే ముందు అభ్యర్థులతో మాట్లాడినప్పుడు వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు. నవీన్ యాదవ్ మాత్రం గెలుపు మాకు పక్కాగా గెలుస్తాము అంటూ కూడా కాన్ఫిడెంట్గా చెప్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మెజార్టీ, భారీ మెజార్టీ కూడా వస్తుంది, ప్రజలు మా వైపే ఉన్నారంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యేలు అదేవిధంగా మంత్రులు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా నేను లోకల్గా ఉండడం వల్ల నాకు కలిసి వచ్చే అంశం అంటూ కూడా నవీన్ యాదవ్ చెప్తున్నారు. ఆయన వైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి మాగంటి సునీత మాట్లాడుతూ న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది, మేము గెలుస్తామంటూ కూడా ఆమె 3 ముక్కల్లో తేల్చిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూస్తే లంకాల దీపక్ రెడ్డి మాత్రం మీడియాతో అయితే ఏం మాట్లాడకుండానే లోపలికి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఇటు అన్ని పార్టీలు కూడా పోటాపోటీ ప్రచారాలు నిర్వహించిన తర్వాత ఇప్పుడు ఫలితాలకు సంబంధించేసి నువ్వా నీనాటుగా సాగే అవకాశాలు అయితే ఉన్నాయి. సైలెంట్ ఓటింగ్ ఎటు పడితే వాళ్ళకే మెజార్టీ దక్కే అవకాశం అయితే ఉంది. ఎవరికి మెజార్టీ వచ్చినా కూడా స్వల్ప మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. మొదటి దాదాపు 4-5 రౌండ్లు అయ్యేసరికి ఎవరికి ఏటు ఉంది అనేది ట్రెండ్ అయితే తెలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, ఇక అక్కడ పోలింగ్ ఇటు కౌంటింగ్ కి సంబంధించి కౌంటింగ్ కేంద్రాల దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ దాడి నేపథ్యంలో, అదేవిధంగా హైదరాబాద్ లో హై అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో, దీంతో పాటు ఇక్కడ స్థానికంగా కూడా కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ ఇద్దరు కూడా నువ్వా నేనా అన్న తీరులో ఉన్న సాగిన ప్రచారము, పోలింగు వాటన్నిటి నేపథ్యంలో ఈరోజు కౌంటింగ్ కేంద్రాల దగ్గర కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన వివరాలు మా కరెస్పాండెంట్ సుచిత అందిస్తారు. సుచిత, అయితే ఏదైతే ఎలక్షన్స్ రోజు నుంచి కూడా మనం చెప్పుకుంటూ వస్తున్నామో. ఎస్ మేడం, హలో. చెప్పండి సుచిత, ఏంటి భద్రతా ఏర్పాట్లకు సంబంధించి? ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి సుచిత. ఒకటి, ఇటు కేంద్ర హోంశాఖ హై అలర్ట్ ఒకవైపు, రెండో వైపు 2 పార్టీల మధ్య కూడా హోరాహోరీ ఉంది కాబట్టి కౌంటింగ్ లో అటు ఇటు అవుతా ఉంటది కాబట్టి 2 పార్టీల మధ్య కూడా ఘర్షణ చెలరేగే అవకాశం ఉంది. ఎందుకంటే పోలింగ్ రోజు సాయంత్రం చూసాం మనం ఘర్షణలు, ఎలాంటి వాతావరణం ఉందో ఏంటి, వీటన్నిటికీ సంబంధించి ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారు?
ఎస్ మేడం, అయితే ఏదైతే మనం చూస్తున్నామో పోలింగ్ రోజు కూడా ఎటువంటి భద్రత ఏర్పాటు చేసినా కూడా చిన్న భిన్న గొడవలు జరుగుతూ వచ్చాయి. శాంతియుతంగా పోలింగ్ అంతా కూడా కొనసాగినాయి. లాస్ట్ లేట్ అవర్స్లో అయితే గొడవలు అనేది కొనసాగుతూ వచ్చాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు కూడా ఉండే అవకాశం ఉన్నందున తప్పకుండా భారీ స్థాయిలో భద్రత అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ముందు నుంచి కూడా ఎలక్షన్ కౌంటింగ్కి సంబంధించి 3 అంచెల భద్రత అయితే ఏర్పాటు చేశారు. ఒకవైపు లోపల వెబ్ కెమెరాస్, అలాగే బయట పోలీస్ భద్రత, అలాగే డ్రోన్ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఇంకొక వైపు ఈ స్టేడియం ఏదైతే కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం ఉందో, కౌంటింగ్ జరుగుతున్న స్టేడియం, దానికి దాదాపుగా 300 మీటర్ల వరకు కూడా 300 మీటర్ రేడియస్ వరకు కూడా 144 సెక్షన్ కూడా అమల్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే పూర్తి స్థాయిలో భద్రతా పరంగా చూసుకున్నట్లయితే ఆల్రెడీ మన ఢిల్లీ బ్లాస్ట్ ఆ తర్వాత హైదరాబాద్ అంతా కూడా హై అలర్ట్ లో ఉంది. అయితే మేజర్గా ఇట్లాంటి ఇక్కడ ఎక్కువ క్రౌడెడ్గా ఉన్న ప్లేసెస్లో బాంబ్ బ్లాస్ట్ అలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటివి ఏమీ జరగకుండా కూడా భారీ స్థాయిలోనే భద్రత ఏర్పాటు చేశారు. మేజర్గా మొన్న నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నాం. దాదాపుగా మొన్న ఉన్న మన లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు 8 కంపెనీల నుంచి సిఐఎఫ్ బలగాలు కూడా అయితే దీనిలో భాగస్వామ్యమే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మనం ఆల్రెడీ చూసిన కోట్ల విజయభాస్కర్ స్టేడియం దగ్గర భారీ స్థాయిలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంటే మేజర్గా ఎలక్షన్ కమిషన్ నుంచి ఇష్యూ అయిన పాస్ లేకపోతే లోపలకు కూడా పంపించిన పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ఇదంతా ఒకవైపు అయితే, మరొక వైపు అటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ హోరాహోరీగా మొన్న ఎలక్షన్లో అయితే పాల్గొన్నాయి, ప్రచారం చేశాయి. అలాగే ఎలక్షన్స్ రోజు కూడా సాయంత్రం కూడా చిన్న చిన్న గొడవలు జరుగుతూ వచ్చాయి. అలాంటివి ఏమీ కూడా ఈరోజు జరగకుండా అయితే ఉండే ప్రయత్నం చేయడానికి అయితే పోలీసులు గట్టిగా నిలబడ్డారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ రౌండ్ ఎలాగైనా కాంగ్రెస్కి మెజార్గా పోస్టల్ బ్యాలెట్ అనేది కాంగ్రెస్కి సపోర్ట్గా వచ్చిన తర్వాత ఎటువైపు అయితే మెజారిటీ వస్తుందో ఆపోజిట్ వాళ్ళు తప్పకుండా గొడవ చేసే అవకాశం ఉంటుంది. ఒకవైపు రిగ్గింగ్ జరిగిందంటూ కానీ, ఈవీఎంలు మార్చేశారంటూ కానీ, రాంగ్ కౌంటింగ్ చేశారంటూ కానీ రకరకాల ఆరోపణలు చేస్తూ గొడవలు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇలాంటి గొడవలన్నీ జరగకుండానైతే పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో దాదాపుగా కౌంటింగ్ స్టేషన్ దాదాపులో 300 మంది పోలీసుల వరకు కూడా పెట్టినట్టుగా తెలుస్తుంది. అందరూ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఆల్రెడీ పోలీసులు ఇక్కడ మనం ఇటువైపు చూసినట్లయితే గేట్ వైపు నుంచి కూడా, అలాగే చుట్టుపక్కల కానీ మొత్తం పూర్తి స్థాయిలో పోలీసులు గట్టిగా అయితే నిలబెట్టారని చెప్పుకోవచ్చు. కానిస్టేబుల్స్ దగ్గర నుంచి సిఎల్ వరకు కూడా అందరూ కూడా బయటనే అయితే ఎటువంటి ఇబ్బందులు కలగకుండానైతే నిలిచని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఓన్లీ బయట వరకే కూడా 180 మంది పోలీసు వరకు బయట, అలాగే మిగిలిన వాళ్ళు లోపల కానీ లేకపోతే స్టేడియం చుట్టుపక్కల కూడా కానీ ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే దాదాపుగా ఈ 400 పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన ఈవీఎంలన్నింటినీ కూడా అయితే లోపల భద్రపరిచారు కదా. ఈ 3 రోజుల నుంచి కూడా ఇదే రకమైన భద్రత కనిపిస్తూ వచ్చింది మనకి. అలాగే ఈ రోజు కూడా ఇదే రకమైన భద్రత ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు మేడం. ఇంకొక విషయం ఏంటంటే, ఏదైతే సిఎఫ్ బలగాలు వచ్చాయో సెంట్రల్ నుంచి వాటిని కూడా ఇక్కడ మోహరింపజేశారు. ఎందుకంటే మేజర్గా ప్రస్తుతం ఏదైతే ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ కారణంగానైతే హైదరాబాద్ మేజర్గా ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగినా దాని మూలాలు హైదరాబాద్లో ఉంటాయని చెప్పుకుంటూ వస్తున్నాం. అలాంటివి ఏమీ కూడా జరగకుండానైతే హైదరాబాద్లో ఇక్కడ సెంట్రల్ నుంచి వచ్చిన బలగాలతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు మేడం. రైట్ సుచిత, ఇక మొత్తం మీద కౌంటింగ్ ప్రారంభమైంది. తొలత పోస్టల్ బ్యాలెట్లో, అదేవిధంగా హోమ్ ఓట్స్ లెక్కింపులో కాంగ్రెస్కి స్పష్టమైన ఆధిక్యత వచ్చినట్లుగా కనిపిస్తోంది. అదేవిధంగా తొలి రౌండ్ ప్రస్తుతం ప్రారంభమైంది షేక్పేట డివిజన్కి సంబంధించి. చెప్పండి కౌశిక్ గారు, ఏంటి పోస్టల్ ఓట్స్ ఎక్కడైనా అధికార పార్టీకి వస్తాయి, అదేం పెద్ద అది అంటే దాన్ని మనం ఫలితాలు అనేది భావించక్కర్లేదు. ఏంటి, ఎలా ఉండబోతుంది అంటారు ట్రెండ్? మేడం, ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ 101 మాత్రం ఉన్నాయి. దానిలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత ఉన్నమాట వాస్తవం. ఇక్కడ మొదటగా షేక్పేట డివిజన్ సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సెకండ్ వెంగళరావు నగర్, తర్వాత రెహమత్ నగర్, యూసుఫ్ గూడ, సోమాజిగూడ, బోరబండ, లాస్ట్ ఎర్రగడ్డ. 7 డివిజన్లలో లాస్ట్ ఎర్రగడ్డ. ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అంచనాల మించి, అంటే సర్వేలకు భిన్నంగా కూడా కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీ వస్తున్న పూర్తి విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఎందుకంటే మొదటిలో బీఆర్ఎస్ పార్టీ కొంత ఆధిక్యంలో ఉన్నప్పటికీ ప్రచారంలో కావచ్చు, క్యాండిడేట్ అనౌన్స్మెంట్లో కావచ్చు, తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో తర్వాత చివరిగా మంచి ఆధిక్యత కనబరిచినప్పటికీ మా అభ్యర్థి కావచ్చు, మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, మా నాయకులంతా కూడా పకడ్బందీగా పనిచేయడంతో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ భారీ మేట రాబోతాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ లో ఏం చేసినాం, ఏం చేయబోతా ఉన్నాం, భవిష్యత్తులో హైదరాబాద్ కావచ్చు, జూబ్లీస్ ఎక్కడ చెప్పలేదు కదా ప్రచారంలో. జూబ్లీ హిల్స్ లో ఏం చేయబోతున్నాము ఏమి చెప్పలేదు. ఓన్లీ కేటీఆర్ గారిని లేదంటే బీఆర్ఎస్ వర్సెస్ వ్యక్తిగతంగానే ప్రచారాలు చేస్తారు. ఇక్కడ మేము కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల్లో 200 కోట్ల రూపాయలకు సంబంధించిన రోడ్ వర్క్స్ కావచ్చు, అండర్ డ్రైనేజ్ కావచ్చు, వాటర్ సంబంధించిన పనులు, అదే కాకుండా
మెట్రో విస్తరణ చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా ఆనాడు మెట్రో 2వ స్థానం ఉంటే ఈరోజు 9వ స్థానం దిగజారింది. కేసీఆర్ గారి ఆయనలో 1 కిలోమీటర్ కూడా మెట్రో విస్తరించలేదని, అదే కాకుండా సన్న బియ్యం ద్వారా ఎంత 60,000 కుటుంబాలకు మేలు జరుగుతున్న విషయం కావచ్చు, 200 ఉచిత కరెంట్ కావచ్చు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, ఒక్కొక్క ఇంటికి 80,000 రూపాయల వరకు ప్రయాణం జరిగిందంటే చాలా స్పష్టంగా మా పథకాలు 4, అదే కాకుండా 5 లక్షల నుంచి 10 లక్షల ఆరోగ్యశ్రీ కావచ్చు, బస్సు దవాఖానాలకు సంబంధించిన వసతులు ఏ విధంగా మెరుగైతా ఉన్నాయి చాలా స్పష్టంగా వివరించిన. అదే కాకుండా హైదరాబాద్కు ఏం చేయబోతా ఉన్నది అంటే మెట్రో విస్తరణ కావచ్చు, ఫోర్త్ సిటీ కావచ్చు, ఫోర్త్ సిటీ రైల్వే రింగ్ కావచ్చు, RRR కావచ్చు, హైడ్రా ద్వారా అద్భుతాలు హైదరాబాద్లో రాక్స్ లేక్స్ ప్రకృతిని కాపాడే ప్రయత్నం కావచ్చు, మూసిని పునర్జింపజేస్తామని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటించడం. అంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతా ఉంది, ఏం చేసినాం, ఇంకా 3 సంవత్సరాల కాలంలో ఏం చేయబోతా ఉంది చాలా స్పష్టంగా జూబ్లీస్ ప్రజలు వివరించడం. అదే కాకుండా 10 సంవత్సరాల కాలం పాటు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా కేంద్ర మంత్రిగా దత్తాత్రేయ గారు, కిషన్ రెడ్డి గారు కూడా 10 సంవత్సరాలు వారు ఉన్నారు కాబట్టి ఈ ఇద్దరికి అవకాశం ఇచ్చారు. ఒకసారి మా అభ్యర్థికి అవకాశం ఇస్తే ఖచ్చితంగా జూబ్లీస్ని డెవలప్మెంట్ చేస్తాం, అక్కడ ఉన్నటువంటి పేదరికాన్ని కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఏదైతే సమస్యలను అన్ని కూడా పరిష్కరిస్తామని చెప్పినా దానిలో భాగంగా ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ విశ్వసించినట్టుగా చాలా స్పష్టంగా మాకు అర్థమైంది పోలింగ్ సందర్భం కావచ్చు, ప్రచార సరళిలో కావచ్చు. కాబట్టి భారీ మెజార్టీ జూబ్లీస్లో వస్తుందని చెప్పేసి పూర్తి విశ్వాసంతో ఉన్నాం. ఎస్, ఒకటి అంటే ఇప్పుడు సరే కాంగ్రెస్కి మెజారిటీ వస్తుంది, జనరల్గా అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఒకవేళ జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ గెలిస్తే సిటీలో బోని కొట్టినట్టే కదా, కంటోన్మెంట్ ఉంది ఆల్రెడీ, బట్ కంటోన్మెంట్ అనేది డిఫరెంట్ కదా సిటీ. మేడం ఇక్కడ మేము జూబ్లీస్ ఆల్రెడీ మన కంటోన్మెంట్ ఆల్రెడీ గెలిచినాం. మొన్న జూబ్లీస్ పార్లమెంట్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఓట్లు 18,000 మాత్రమే. మేము ఆల్రెడీ జూబ్లీస్ లో సిగ్నల్ పార్లమెంట్ ఎలక్షన్ జరిగినప్పుడు భారీ మెజార్టీ మాకు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది, సెకండ్ భారతీయ జనతా పార్టీ ఉంది, థర్డ్ బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ సంబంధించి సిట్టింగ్ స్థానం అది, ఎందుకంటే 14లో మాగడు గోపీనాథ్ గారు టీడీపీని